ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పురుషామృగ వాహన సేవలో కపిలేశ్వరుని దర్శనం. తిరుపతి కపిల తీర్థంలో ఘనంగా బ్రహ్మోత్సవం. తిరుపతి ధ్యానారామంలో మహాశివరాత్రి పర్వదినం. శ్రీ బృహదీశ్వర స్వామికి రుద్రాభిషేకం, రుద్ర క్రమార్చనం. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జునులకు కళ్యాణోత్సవం. శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవ వైభవం. శ్రీకాళహస్తి క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలు. నందివాహనంపై శ్రీ వాయులింగేశ్వరుడి కటాక్షం. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం స్వామి అమ్మవార్లకు పురుషామృగ వాహన సేవ జరిగింది. శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని దగదగాయమానమైన అలంకరణలతో పురుషామృగ వాహనంపై కామాక్షిదేవిని సకలాభరణ భూషితంగా తిరుచిపై వేంచేపు చేసి హారతులు అందజేశారు. మేళతాళాలు, చండీ వాద్యాలు, కోలాటాలు, నృత్య ప్రదర్శనల నడుమ ఆది దంపతుల వాహన సేవ తిరుపతి పురవీధుల్లో భక్తజన రంజకంగా సాగింది. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. అనంతరం ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం విశేషంగా జరిగింది. స్నానపీఠంపై శ్రీ సోమస్కందమూర్తి సమేతంగా కామాక్షి దేవిని కొలువు తీర్చిన అర్చక స్వాములు శాస్త్రోక్తంగా గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజ, కలశ పూజలను నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు వేదమంత్రాలు, మంగళధ్వనుల నడుమ కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు సమర్పించారు. తిరుపతి అలిపిరి ప్రాంతంలోని ధ్యానారామం శంభోశంకరుడి అపార కరుణ వీక్షణాలతో దివ్య వైభవ సౌగంధాల కాంతులను వెదజల్లింది. సాంబసదా శివుని ఆరాధనకు అత్యంత శ్రేష్టమైన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో ధ్యానారామం
శ్రీ బృహదీశ్వర స్వామివారికి అభిషేక క్రతువు వేదోక్తంగా జరిగింది. అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, మహాసంకల్పం, షోడశోప కైంకర్యాలను వైభవపేతంగా పూర్తి చేశారు. ఆపై శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వేద పండితులు వేదపారాయణం, శంఖనాదం, భక్తుల శివనామస్మరణల నడుమ శ్రీ బృహదీశ్వర స్వామివారి బృహత్తరమూర్తికి అర్చకులు పంచామృతాలు, మంచిగంధం, మేలిమి పసుపు, రక్తవర్ణ కుంకుమాది లేపనాలు, శివప్రీతికరమైన విభూతితో అత్యద్భుతంగా అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. పన్నగభూషణ చంద్రకిరీట పన్నగభూషణ చంద్రకిరీట నీలకంఠధర నటరాజ కైలాసవాస కావుమో పురహర కైలాసవాస కావుమో పురహర నందివాహన నమో 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 ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర శంభో శంకర. అనంతరం పుష్పమాలలు అలంకరించి చందన శోభితంగా తిలకధారణ జరిపి బిల్వార్చన, పుష్పార్చన, మహార్చన పూర్తి చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. శివ కళ్యాణ వైభవ వీక్షణాలతో అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం పావనధామంగా విరాజిల్లింది. సకల లోకవాసులు, సర్వభూపాల దేవతలు, భక్తుల జై జయ ధ్వనుల నడుమ ఆదిదేవుడు శ్రీ మల్లికార్జునుడికి, ఆదిపరాశక్తి శ్రీ బ్రహ్మరాంబదేవికి కళ్యాణ మహోత్సవం మంగళకరంగా జరిగింది. శ్రీశైల క్షేత్రంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జునుల శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కళ్యాణ వేదికపై స్కందమూర్తి సహితంగా అర్ధనారీశ్వరుల సుందరమూర్తులను కొలువు తీర్చిన అర్చకులు మహాశివరాత్రి పర్వదిన శుభవేళ లింగోద్భవ సందర్భంగా సంప్రదాయబద్ధంగా కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కనువిందు ఆయనే ఈ లోకం. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ నెల 8వ తేదీ నుండి 17వ తేదీ వరకు నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా తొలి రోజైన శుక్రవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పెద్దశేష వాహన సేవను ఘనంగా నిర్వహించారు. కోలాటాలు, గోవిందనామస్మరణల నడుమ హైదరాబాద్ పురవీధుల్లో స్వామివారి పెద్దశేష వాహన సేవ రమణీయంగా జరిగింది. నీ వంటి దైవాలు వేరే నిఖిల లోకములందు, నీ వంటి దైవాలు వేరే నిఖిల లోకములందు. ఈవల నావల ఎందు నిల్చి చూడమాకును, నీ వంటి దైవాలు వేరే నిఖిల లోకములందు. ఈవల నావల ఎందు నిల్చి చూడమాకును, నీ వంటి దైవాలు వేరే
నిఖిల లోకములందు. అలాగే జూబ్లీహిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన శనివారం ఉదయం స్వామివారికి చిన్నశేష వాహన సేవ వైభవపేతంగా జరిగింది. సర్వాలంకార శోభితంగా చిన్నశేషుడిపై కటాక్షించిన స్వామివారికి అర్చకులు నీరాజనాలు అందచేసిన అనంతరం ఆలయ వీధుల్లో వాహన సేవ నిర్వహించారు. నందనందన వేణునాద వినోద ముకుంద కుందదంతహాస గోవర్ధనధర నందనందన వేణునాద వినోద ముకుంద కుందదంతహాస గోవర్ధనధర నందనందన వేణునాద వినోద. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయుక్షేత్రంగా వెనుతికెక్కిన శ్రీకాళహస్తిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ జ్ఞానపురుషునంబ సమేతంగా వాయులింగేశ్వరుడికి వాహన సేవలో మనోహరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అలంకార మండపంలో స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పమాలలతో శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని నందివాహనంపై, అలాగే శ్రీ జ్ఞానపురుషునంబ అమ్మవారిని సకలాభరణ భూషితంగా సింహవాహనంపై పరివార దేవతామూర్తులను వేరొక చప్రాలపై విశేష అలంకారాలతో కొలువు తీర్చారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు, పరివార దేవతామూర్తులకు ప్రత్యేక పూజాధికాలు నిర్వహించి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాద్యాల నడుమ ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్ల వాహన సేవలు శోభాయమానంగా జరిగాయి. నమక చమక సన్నిలయ సంధ్యా తాండవ హృదయ ప్రణవనాద ఝంకార పూరిత శంఖారవా. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. డమరుధ్వని ప్రేరక రౌద్రాకృత నాయక భువన భవన పరిపాలక తామ్ర జటాధారక. మహోత్తుంగ తరంగ మదన భంగ మహంగ మహోజ్వలిత తతంగ క్రతు వినాశ కృతాంగ. నమస్తే 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 శంకర. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వర. నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వర. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం ఉదయం సుప్రభాత సేవలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ డిప్యూటీఓ హరీంద్రనాథ్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు,
ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి సమేత రాజరాజేశ్వర స్వామివారి దివ్యక్షేత్రంలో మహాలింగార్చన శాస్త్రోక్తంగా జరిగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలోని అద్దాల మండపంలో అర్చకులు వేద పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ 10,001 మృత్తిక శివలింగాలకు ప్రాణప్రతిష్ఠ చేసి మహాలింగార్చన నిర్వహించారు. అనంతరం శివలింగాకృతిలో పేర్చిన మృతిక శివలింగ జ్యోతులను వెలిగించి దీపార్చన కావించారు. కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రం భక్తుల హరహర మహాదేవ నామస్మరణలతో ప్రతిధ్వనించింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి దర్శనార్థం తరలివచ్చిన అశేష భక్తజనులతో ఆలయ పరిసరాలు కలకల్లాడాయి. పాదగయ పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి కోనేట్లో వదిలారు. అనంతరం స్వయంభూ శ్రీ కుక్కుటేశ్వర స్వామివారికి నిర్వహించిన విశేష అభిషేకాల్లో పాల్గొని పరవశులయ్యారు. అలాగే ఆలయంలోని శ్రీ రాజరాజేశ్వరి, పురోహితిక అమ్మవారు, శ్రీ దత్తాత్రేయ స్వామివార్లను భక్తులు దర్శించుకున్నారు. విశాఖ సాగర తీరం మహాశివరాత్రి ఉత్సవ శోభతో కనువిందు చేసింది. సాగర తీరాన మహాశివరాత్రి పర్వదినాన టీఎస్ఆర్ సేవాపీఠం ఆధ్వర్యంలో కేంద్ర మాజీ మంత్రి టి సుబ్బరామరెడ్డి 1,08,00,000 శివలింగాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి సాగర తీరానికి చేరుకుని శివలింగానికి వివిధ రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో కుంభాభిషేకాన్ని నిర్వహించారు. భక్తులు అశేషంగా తరలివచ్చి అభిషేకాన్ని వీక్షించి 1,08,00,000 శివలింగాలతో తీర్చిదిద్దిన బృహత్ శివలింగ దర్శనం చేసుకుని పులకితులయ్యారు. ప్రసిద్ధ మంత్రాలయంలో నెలవైన శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకం వేడుకగా నిర్వహించారు. అర్చకులు రామలింగేశ్వర స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరిపి విభూది, గంధం, పూలమాలలతో సుందరంగా అలంకరణ చేశారు. బిల్వార్చన జరిపి నైవేద్యం, హారతులు సమర్పించారు. భక్తులు విశేషంగా తరలివచ్చి రామలింగేశ్వర స్వామివారిని అభిషేకంలో దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు జిల్లా కావలిలో కొలువైన శ్రీ దుర్గా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో రావణ బ్రహ్మణ వాహన సేవ ఘనంగా జరిగింది. ఆలయంలో విశేషంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవాలను వేంచేపు చేశారు. సర్వాభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరణ చేసి రావణ బ్రహ్మ వాహనంపై ఆసీనులను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మల్లేశ్వర స్వామివారు రావణ బ్రహ్మ వాహనంపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం భక్తులతో కలకల్లాడింది. విశిష్టతను సంతరించుకున్న ఈ ఆలయంలో ఒకే పానవట్టంపై 2 శివలింగాలు కాళేశ్వర స్వామి, ముక్తీశ్వర స్వామి దర్శనమిస్తారు. ఆలయాన్ని సందర్శించిన భక్తులు తొలుత యముడిని దర్శించుకున్న తర్వాతే శివుడి దర్శనం చేసుకోవడం ఈ ఆలయ ప్రత్యేకత. ఈ సందర్భంగా భక్తులు శ్రీ కాళేశ్వర స్వామి, ముక్తీశ్వర స్వామి వార్లను అభిషేకంలో దర్శనం చేసుకుని తరించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని పవిత్ర కృష్ణానది ఉత్తర వాహిని తీరంలో కొలువైన శ్రీ భవానీ ముక్తేశ్వర స్వామి ఆలయం కోటిలింగ హరిహర మహాక్షేత్రం భక్తులతో కలకల్లాడింది. మహాశివరాత్రి శుభవేళ అర్చకులు గర్భాలయంలో శ్రీ పంచముఖ అమృతలింగేశ్వర స్వామివారికి పంచామృతాభిషేకం చేశారు. అనంతరం ఆలయ ఆవరణలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజాధికారులు అర్చనలు జరిపారు. భక్తులు కృష్ణానదీ తీరంలో పుణ్యస్నానాలు ఆచరించి దీపాలు వెలిగించి స్వామివార్లను సేవించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవాలయంలో 20 కోట్లతో చేపట్టే
అభివృద్ధి పనులకు భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. వార్షిక కళ్యాణ వేదిక ఎదురుగా ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో అన్నవరం దేవాలయ చైర్మన్ రోహిత్, ఈవో రామచంద్ర మోహన్, కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, పత్తిపాడు ఎమ్మెల్యే పార్వత ప్రసాద్ తదితరులు హాజరై అభివృద్ధి పనుల కార్యాచరణను వివరించారు. కడప నగరం ఆకుల వీధిలో నెలవైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి అభిషేకం చేశారు. తొలుత శివలింగాన్ని శుద్ధ జలాలతో శుద్ధి చేశారు. తర్వాత పాలు, పెరుగు, తేనె, పంచదార, పసుపు, చందనం తదితర విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. శివలింగాన్ని చూడ చక్కగా అలంకరించి నివేదన, మహాహారతులు సమర్పించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో కొలువైన శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 4వ రోజున సింహవాహన సేవను నిర్వహించారు. బంగారు రత్నాభరణాలు, వర్ణశోభిత గజ పూలమాలలతో భద్రకాళి సమేత వీరభద్రునికి అలంకరణ చేసి అర్చకులు సింహవాహనంపై ఆసనులను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సింహవాహన సేవ శోభాయమానంగా జరిగింది. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతల అగ్రహారంలో కొలువైన శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకం జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా అర్చకులు స్వామివారికి ప్రాతకాల అర్చనలు జరిపారు. ఆపై పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి మంగళహారతులు సమర్పించారు. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపం అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకారమాకాశవాసం భజేహం. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపం. ఖమ్మం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలలో పరమశివునికి అభిషేకాలు, అర్చనలు కన్నుల పండుగగా జరిగాయి. మదిరిలోని శ్రీ మృత్యుంజయ స్వామివారి ఆలయం, కూసుమంచి గణపేశ్వర ఆలయం, తీర్థాల సంగమేశ్వర స్వామి ఆలయం, శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాలలో ప్రాతకాలం నుంచే భక్తులు స్వామివార్ల దర్శనార్థం విశేషంగా తరలివచ్చారు. అభిషేక సేవలో పరమశివుని సేవించి శివనామ స్మరణతో తరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం 63,831 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,367 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,36,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.